అందరికీ నమస్కారం. ఏబీకి యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ కేసెస్. సో ఫస్ట్ కేసు ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ వర్సెస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. ఇది 1995 కేసు. ఈ కేసులో ఏం చెప్పారంటే ఇప్పుడు మోర్ దాన్ వన్ ట్రేడ్ యూనియన్ వచ్చి రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ అనేది క్లెయిమ్ చేస్తే అప్పుడు ఏ మెథడ్ యూజ్ చేయాలి? సీక్రెట్ బ్యాలెట్ మెథడ్ యూజ్ చేసి ఏ ట్రేడ్ యూనియన్ ఎలిజిబుల్ అవుతుంది, అది కూడా విత్ రిగార్డ్ టు మెంబర్షిప్ అనేది ఈ కేసులో అయితే మనకి డిసైడ్ చేయడం జరిగింది. అలానే బెంగళూరు వాటర్ సప్లై కేసులో ఎన్ని మెంబర్స్ ఉన్న జడ్జెస్ బెంచ్ ఇన్వాల్వ్ అయ్యారు అంటే 7 జడ్జెస్ బెంచ్ డిసైడ్ చేశారు మనకి బెంగళూరు వాటర్ సప్లై కేసుని. బెంగళూరు వాటర్ సప్లై బోర్డ్ వర్సెస్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డ్ వర్సెస్ ఆర్ రాజప్ప. సో ఈ కేసులో ఏం చెప్పారు అంటే ఇండస్ట్రీ అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ డస్ నాట్ ఇంక్లూడ్, ఏంటి ఇంక్లూడ్ చేయదంటే ఏదైనా యాక్టివిటీ మనం క్యారీ చేస్తున్నాం అనమాట, అది కూడా ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాఫిట్ కోసం చేస్తే అది ఇండస్ట్రీ డెఫినేషన్లోకి రాదు. ఓకే, ఆ యాక్టివిటీ రాదు. ఎంప్లాయీస్కి ఇంజస్టిస్ ఉన్నా సరే వాళ్ళు స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ద్వారానే గ్రీవెన్సెస్కి రిలీఫ్ అనేది తీసుకోవాలి, అంతేగాని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు స్ట్రైక్ అనేది చేయకూడదు అని మనకి ఏ కేసులో చెప్పారు అంటే టీకే రంగరాజన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అండ్ అదర్స్. ఏ కేసులో? టీకే రంగరాజన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అండ్ అదర్స్. ఓకే, మనకి ట్రిపుల్ టెస్ట్ ఏ కేసులో ఎస్టాబ్లిష్ చేశారు అంటే బెంగళూరు వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డ్ కేసులో మనకి అది ఇన్వాల్వ్ అయింది. ఏంటి? ట్రిపుల్ టెస్ట్ అనేది అప్లై చేశారు. అలానే స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ బాంబే హాస్పిటల్ మజ్దూర్ సభ. ఈ కేసులో ఏం చెప్పారంటే హాస్పిటల్ అనేది కూడా ఒక ఇండస్ట్రీయే, ఈధర్ అది పబ్లిక్ హాస్పిటల్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ అయినా అయి ఉండొచ్చు అని చెప్పారు. అలానే బెనర్జీ, డిఎన్ బెనర్జీ వర్సెస్ పిఆర్ బెనర్జీ. సో ఈ కేసులో ఏం చెప్పారు అంటే మున్సిపాలిటీ అనేది ఇండస్ట్రీ కాదు అని చెప్పారు. కానీ తర్వాత ఇన్స్టెన్సెస్లో సుప్రీంకోర్టు మున్సిపాలిటీని కూడా ఇండస్ట్రీ కింద చెప్పడం జరిగింది. అలానే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఏంటి? యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ రామ్నాథ్. సో ఈ కేసులో ఏం చెప్పారంటే యూనివర్సిటీ అనేది నాట్ ఇండస్ట్రీ అని చెప్పారు. కానీ మనకి బెంగళూరు వాటర్ సప్లై కేసు అనేది వచ్చింది చూసారా, సో దానిలో ట్రిపుల్ టెస్ట్ అనేది అప్లై చేశాక యూనివర్సిటీ కూడా ఒక ఇండస్ట్రీయే అని హెల్ప్ చేయడం అయితే జరిగింది. అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్కి సంబంధించి మనకి ఒక కేసులో ఏంటి అంటే ఇక్కడ మనకి హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్ వర్సెస్ తాపన్ కుమార్, TAPAN తాపన్ కుమార్. ఓకే, అలానే బెంగళూరు వాటర్ సప్లై కేసు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులోనే మనకి డెఫినేషన్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది ఇవాల్వ్ అయ్యింది.